కలిసిన స్నేహం పొత్తులు దాటి హద్దులు దాటి జగములు దాటి యుగములు దాటి చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం అడగాలే కాని ఏదైనా ఇచ్చే అన్నయ్యనవుతా పిలవాలే కాని పలికేటి తోడు నీడైపోతా నీతో ఉండే చాలు సరిదూగలు సామ్రాజ్యాలు రాత్రి పగలు లేదే దిగులు తడిసే కనులు ఇది వరకెరుగని ప్రేమలో గారోలో చెయ్యందించమంది ఒక పాశం రుణ పాశం విధి విలాసం ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం రుణ బంధం నోరార వెలిగే నవ్వుల్ని నేను కళ్ళార చూసా రెప్పల్లో ఒదిగే కంటి పాపల్లో నన్ను నేను కలిసా నీతో ఉండే చాలు ప్రతి నిమిషం ఓ హరివిల్లు రాత్రి పగలు లేదే గుబులు మురిసే ఎదలు ఇది వరకెరుగని ప్రేమలో గారోలో ప్రాణాలు ఇస్తానంది సీనియర్ బ్రాంచ్ మేనేజర్ మధుబాబు గారికి మరి ఆఫీసర్స్ మై డియర్ ఫ్రెండ్స్ వేదిక వసతిగా కోరుచున్నారు. ప్లీజ్ వెల్కమ్. సభను ఉద్దేశించి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ గారు మాట్లాడాల్సిందిగా అంతకన్నా ముందుగా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ కీప్ యువర్ మొబైల్ సైలెంట్ మోడ్ సైలెంట్ మోడ్ పెట్టాను. అలాగే మధుసూదన్ శర్మ గారు మేడం గారిని కూడా మర్చిపోలేని అనుభూతిని మీరు ఇస్తారు. అందులో భాగంగా మన సీఎంఎం డెవలప్మెంట్ ఆఫీసర్ మధుసూదన్ శర్మ గారు సార్ ఆయన చూస్తే మీరు రిటైర్మెంట్ అయినా అనుకుంటారండి. ఒకసారి గట్టిగా చెప్పలేదు నిశ్చయం ఆయన ఫిదా అయిపోయినాడు గిరిధర్ సార్ అండ్ ఇప్పుడు ప్రజెంట్ సీఎం కూడా. సో నా పరిస్థితి చివరిలో శర్మ గారికి ముందుగా నేను మాట్లాడతాను. సో 1 by 1 వచ్చి మీరు అతను
మీద ఉన్నటువంటి మీ యొక్క అభిప్రాయాలు సంతోషంగా వెలువరించాలని అందరికీ అవకాశం కల్పించాలని ప్రేమతో ఆహ్వానిస్తాను. సో నాకు చాలా తక్కువ నేను చెప్పిన లాస్ట్ ఇయర్ నేను వచ్చింది కాబట్టి మీకు గత ఆఫీసర్ అయితే సివిల్ అయితే డెవలప్మెంట్ ఆఫీసర్ అయితే మేడమ్స్ అయితే ఒక్కొక్కరికి సార్తో చాలా సంవత్సరాల పరిచయం ఉంది. కాబట్టి మీరు చెప్తే నేను కూడా కొంచెం తెలుసుకుంటాను. నా రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ వన్ బై వన్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు స్పీక్ అబౌట్ మధుసూదన్ సార్. సో వెల్కమ్ నాన్న, మీ ఇద్దరికి కూడా ఎల్ఐసి ఫ్యామిలీ తరఫున మనస్ఫూర్తిగా వెల్కమ్ అండ్ ఐ విష్ యూ ఏ బ్రైట్ ఫ్యూచర్. మీ డాడీ గారు మీరు కూడా బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా సార్తో నాకు వచ్చి ముఖ్యంగా వేదిక మీద వచ్చినటువంటి సీనియర్ నేషనల్ మేనేజర్ అదేవిధంగా మా ప్రెసిడెంట్ సీనియర్ మేనేజర్ సార్ డెవలప్మెంట్ ముందుకు రండి సార్. మీరు ఎందుకు అక్కడ ఉంటారు, ముందుకు రండి. కానీ ఈ రోజు కూడా సార్ ఈ రోజు ఎలా ఉన్నారు రోజు అదేవిధంగానే ఎప్పుడు కనబడినా ఆఫీస్లో మనమాస్ అలా నిజమాలు ఉంటారు నా దగ్గర. యాక్చువల్గా అయితే మాకు 30వ తారీఖు జరగాల. సో 30వ తారీఖు హాలిడే ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్నారన్నమాట. సో ఇంట్లో ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇల్లు ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అవుతుంది. వృద్ధిలోకి వస్తారు. సో మీరు వెళ్తూ మీ జూనియర్స్ కి గైడెన్స్ ఇస్తూ సో ఎల్ఏసీకి ఇంకొంచెం మాకు ఎప్పుడున్నా కూడా మీ సలహాలు కావాలని చెప్పి కోరుకుంటూ మీరు అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ మేనేజర్ గారు చేసినటువంటి అందరూ టీం అనంతపూర్ అందరికి కూడా అభినందనలు. నేను నిన్న ఈవినింగ్ నేను అప్పుడప్పుడు కొంచెం పాత మూవీలు చూస్తూ ఉంటాను. నిన్న మారిన మనిషి అని ఒక ఎన్టీఆర్ మూవీ చూశాను. దాంట్లో దీనికి దానికి కొంచెం రిలవెన్స్ ఉంది. ఏంటంటే ఇందులో చిత్తూరు నాగయ్య గారి ఒక రోల్ చూసినప్పుడు ఇట్లా ఫోటో చూస్తే ఆయన చూస్తే అంటే నాకు గతంలో సార్ షేర్ చేశారు. నాకు మళ్ళీ అగైన్ అరే వసంత్ శర్మ గారిని చూసినట్టుగా ఉంది అని నాకు అనిపించింది సార్. అంటే అట్లాంటి ఒక చరిస్మాటిక్. రెండోది ఇదే బ్రాంచ్కి సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేసిన మైదర్ సార్ మీ టీమ్స్ రావడం అనేది అంటే అంటే ఒక చిన్న మొక్క ఎల్ఐసిలో వచ్చినప్పుడు అది అగైన్ అంటే ఇంకా అంటే ఇండివిజువల్లీ యాజ్ వెల్ యాజ్ ఆర్గనైజేషన్గా ఇంత ఎదిగి స్థాయిలో ఉందంటే బికాస్ ఆఫ్ ఫీల్డ్ ఫోర్స్. అలాంటి ఫీల్డ్ ఫోర్స్ ఎక్కడో రిమోట్ ఒక ప్లేస్లో నుంచి ఐడెంటిఫై చేసి తీసుకుని రావడం, వాళ్ళని కన్సెప్ట్ చేయడం, అదేవిధంగా వాళ్ళకు బాగోగులు ఎప్పుడు టైం టు టైం వాళ్ళ బాగోగుల్ని విచారించడం. ఎందుకంటే ఒక ఫీల్డ్లో ఒక పాలసీ ఆఫీస్కి రావడానికి ఈ రోజుల్లో స్టిల్ సమ్వాట్ బెటర్. అంటే ఒక 20 to 30 years బ్యాక్ చూస్తే ఫోన్లు లేవు, ఇలాంటి కమ్యూనికేషన్ సాధనాలు లేవు. ఓన్లీ కమ్యూనికేషన్ ఏమంటే 1 to 1 హ్యాండ్ టు హ్యాండ్. లాంగ్ వే టు గో, సో మెనీ థింగ్స్. ఇంకా మీ లైఫ్లో ఏమేమైతే అచీవ్మెంట్స్ కానివ్వండి లేదా సొసైటీ పరంగా మీరు ఏవైతే మీకు కొన్ని ఎయిమ్స్ అండ్ గోల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ దేవుడు ఆశిస్తూ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎలా తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్లెక్సీలో మీరు రెగ్యులర్గా రాశారు, కొంచెం ఫాంట్ తగ్గించున్నా లేదు ఫ్లెక్సింగ్ కొంచెం పెంచున్నా కూడా ఇంకో లైన్ వచ్చిందా మీకు ఫోటోగ్రాఫర్కి మాత్రం ఒక రిక్వెస్ట్, దయచేసి ఫ్రెండ్స్ మధు సార్ తోటి నాది 23 ఏళ్ళ అనుబంధం. ఒక రకంగా చెప్పాలంటే ఎల్ఐసిలో నాకు తొలిగురు ఉన్నాడు. జస్ట్ రైట్ ఫ్రమ్ కాలేజ్ జస్ట్ లైక్ దట్ వచ్చేసారు. మాకు ఫీల్డ్ ఫోర్స్కి ఫస్ట్ది టెస్ట్ చేయమంటే ఆ ప్రపోజల్ ఎట్లా ఫిల్ చేయాలి. రైట్ ఫ్రమ్ కాలేజ్ పెద్దగా ఎక్కువ ఫార్మ్స్ ఇట్లాంటివి చూసి ఇది లేదు. ఆఖరికి మొదటి రోజే 7 ప్రపోజల్
దాంట్లో 3 జెంట్స్ అయితే 4 లేడీస్ ఫిమేల్ ప్రోగ్రామ్స్. సాయంత్రం 5:30 మరుసటి రోజు 5:30 సార్ స్కిట్లో గాడి కూర్చున్నాను. పోయి అడిగితే గట్టిగా 10 నిమిషాలు. ఈరోజు కూడా మన వెంకటేశ్వర గారి దగ్గర చాలామంది ఎన్ని మేనేజర్లు ప్రపోజల్ ఫిల్అప్ చేస్తే కొన్ని పాయింట్ చేసి అడుగుతాం. స్పెషల్ నేచర్లు కానీ సప్లిమెంట్ కానీ చూసాం. అదంతా కూడా సార్ గైడెన్స్. సో ఆ దీంట్లో టెక్నికల్ ఆస్పెక్ట్స్లో కానీ అన్ని రకాల పదవులు చూసేసి అక్కడ రిటైర్మెంట్లో ఉంది కావాల్సి. అట్లా ఆఫీస్ పరంగా కానీ ప్రొఫెషన్ పరంగా సార్ ఏమేమి సాధించారో అని కొన్ని దశాబ్దాలుగా మనం చూసాం. చెప్పేట్టుగా దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీటికంటే ఎక్కువగా ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్లో కానీ లీగల్ ప్రొఫెషన్లో కొత్తగా సార్ అనుకుంటున్నాం. సో న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ కొత్త కెరీర్లో మీకు అన్ని విధాలుగా సక్సెస్ అవుతుంది. భవిష్యత్తు ఈరోజు సోషల్ సార్ దాదాపు 16 సంవత్సరాల అనుభవం నాకు సార్ చేశారు. మా ప్రొఫెషన్ టైంలో సర్వ ఎన్నికైన ఇన్వైట్ చేశారు. ఏం చేసింది ఆ రోజు చూస్తుంటే ద సేమ్ బిజినెస్లో ఎంత టెన్షన్ ఉన్నా ఆ రోజు వన్ ఆఫ్ ది లీడింగ్ మనం చెప్పాలంటే డివిజన్లోనే క్యాపిటల్ ప్లాన్స్లో 3,000-4,000 నెంబర్ ఆఫ్ ప్రైస్ వస్తుంది. బిజీగా ఉన్నాయి సార్. జస్ట్ ప్లాన్ చేసుకొని సాయంత్రం పిల్లలతో బయటకు వెళ్తాం. కలిపే ఒక ఫోన్ కాల్ వస్తుంది. సార్ ఈ విధంగా సార్ బయట క్యాంపసింగ్ వచ్చారంటే చూడాలంటే ఇంటికి డ్రాప్ చేయకపోతే వెళ్ళిపోవచ్చు. సో వర్క్ లైఫ్ అట్ ది సేమ్ టైం ప్రొఫెషనల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ మేనేజ్ చేసుకుంటూ 36 సంవత్సరాలు డెవలప్మెంట్ హౌస్ పనిచేయడం అంటే నాట్ ఈజీ తెలుసు. అట్ ది సేమ్ టైం ఆల్మోస్ట్ కెరీర్ అంతా కూడా టాప్ డెవలప్మెంట్ హౌస్లో ఉంటూ సో ఈరోజు అన్ని రకాలుగా అట్ ది సేమ్ టైం సోషల్ సర్వీస్ కానీ ఎనీ టైం అక్కడ లేని పని ఆరేటర్ సార్ మంచి మొత్తం ఆరేటర్ ఏదైనా డ్రాఫ్ట్ చేయాలంటే కూడా సేమ్ టైం నా ఏజ్ on behalf of Nation Federation Branch of Unit, I wish you for the champion. Thank you. సంవత్సరాల అనుబంధం ఉన్నప్పటికీ చాలా నేర్చుకున్నా. డెవలప్మెంట్ ఆఫీసర్ కాకుండా చాలా మానవవాదిగా హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా సార్కి రిటైర్మెంట్ తర్వాత ఏ ఫీల్డ్లో ఆసక్తి ఉందో ఆ ఫీల్డ్లో రిటైర్మెంట్ లైఫ్ని చాలా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. Vasu Sharma, Chief Guest, I am inviting the Chief Guest of the evening, Vasu Sharma. నాకు మధుసూదన్ శర్మ గారికి 36 years of ఉన్నాం మాది. నేను 87లో రిక్రూట్ అయ్యి వచ్చాను డెవలప్మెంట్ ఆఫీసర్గా. శర్మ ఒక 88లో వచ్చారు. సో 87 నుండి 88 మధ్యలో కూడా మేము అందరూ బ్యాచిలర్స్ ఆ టైంలో. నేను పేరయ్య, మధు, మైసల్ అందరూ. సో మేము ముగ్గురు కలిసి క్యాంప్స్ కూడా వెళ్ళేవాళ్ళం. ముగ్గురు కలిసి మా రోల్ డెవలప్మెంట్ ఉద్యోగంలో మాకు ఎంతో కాంపిటీషన్ ఉన్న రోల్ సార్. ఒకరికొకరు కలవకూడదు, ఎవరి ఏజెంట్ ఎక్కడ పెడతామో ఏమనేసి. కానీ మేము అంత అప్లికబుల్గా ముగ్గురు కలిసి క్యాంపులకు వెళ్ళేవాళ్ళం, ఈక్విషల్ రూమ్స్. సో ఆ లైఫ్ నుండి అగైన్ మ్యారేజ్ లైఫ్ అయింది. ఈ అటెండెడ్ మై మ్యారేజ్, ఐ టు అటెండ్ ఈజ్ మ్యారేజ్ ఆల్సో. పేరయ్య గారు అందరూ మ్యారేజెస్ అయిన కూడా మేము అటెండ్ అయ్యాము ఒకరోజు. ఆ తర్వాత ఫ్యామిలీ డెవలప్మెంట్లో కూడా బందీ కానీ నేను కానీ ఇంకా బందీనే పిలిచేది. సో మా అపార్ట్మెంట్లో వాళ్ళు చాలా ఏళ్ళు ఉన్నారు. అప్పుడు ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్, మా మిసెస్ కానీ వాళ్ళ మేడం గారు కానీ ఒక ఫ్యామిలీ అటాచ్మెంట్. సో ఆ ఫ్యామిలీ అటాచ్మెంట్ ఆశకు వస్తే కూడా ఏదో ఫ్రెండ్లీగా ఉండడం, అపార్ట్మెంట్లో ప్రతి అకేషన్లో కలవడం. అలా పేరయ్య గారు కానీ మధు ఫ్యామిలీ మా ఫ్యామిలీ కానీ వీకెండ్స్ కూడా కలిసేవాళ్ళు. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క ఇంట్లో ప్రోగ్రామ్ పెట్టుకునేవాళ్ళు. సాటర్డే నైట్ ఒక చోట కలుగుతాం. ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్, ఈవెన్ ఆఫ్టర్ చిల్డ్రన్ ఆల్సో. అంత అమికబుల్గా వీ హ్యాడ్ ఎ గుడ్ రిలేషన్షిప్. సో మధు లాస్ట్ టైం నేను రిటైర్ అయ్యేటప్పుడు చెప్పాడు, ఏం బాస్ నువ్వు రిటైర్ అయిపోతున్నావు, ఇంకా 1.5-2 సంవత్సరాలు నేను రిటైర్ అయ్యి వెనకాల వచ్చేస్తున్నాను అని చెప్పాడు. సో దట్ డే కేమ్ నౌ. సో మధు రిటైర్ అయితే కూడా రేపు మళ్ళీ మా అసోసియేషన్లోనే ఉంటాడు. రిటైర్మెంట్ డెవలప్మెంటర్స్ అసోసియేషన్ ఉంది, ప్లస్ పెన్షనర్స్ అసోసియేషన్ కూడా ఉంది. సో ఐఎమ్ హార్ట్లీ వెల్కమింగ్ మధు శర్మ టు అవర్ అసోసియేషన్.
వాంట్ ఇంప్రూవ్ దట్ యూ వాంట్ గో ఫర్ ప్రాక్టీస్ ఆల్సో అలా ప్రాక్టీస్ కూడా చేయాలనుకుంటున్నాడు. సో ఆయన చాలా బిజీగా ఉంటాడు. అట్ ది సేమ్ టైం ఆయన యొక్క వాల్యుబుల్ సజెషన్స్ ఇవన్నీ మన ఎల్ఐసికి కూడా యూస్ఫుల్ అయ్యేటట్టు ఎప్పుడైనా వచ్చి మన సజెషన్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేయాలని కోరుకుంటున్నాను. సో ఈ అకేషన్లో నాకు ఇచ్చిన 4 మాటలు మాట్లాడడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మధుర్ శర్మ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలందరికీ వెంకటేశ్వరుడు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిత్తూరు నుంచి వచ్చాను. ఇక్కడ వచ్చినప్పుడు నాకు ఇక్కడ సార్ నాకు చూసినప్పుడు సార్ ఫస్ట్ చెప్పిన మాట, నువ్వు చూస్తే నాకు నేను గుర్తొస్తున్నాను అని ఫస్ట్ చెప్పినాను. అందులో సార్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏం తెలియదు, అసలు నాకు ఊరి పేరు తెలియదు, ఒక పర్సన్ తెలియదు తెలియదు. నాకు పోస్టింగ్ వచ్చింది, సూట్కేస్ తీసుకొని బయటకు వచ్చినాను. సో సార్ కూడా అదే వచ్చాడు. తర్వాత కూడా సక్సెస్ఫుల్గా సో స్టార్టింగ్లో ఎలా అంటే చాలా కన్ఫ్యూజన్, చాలా డౌట్స్, ఏం చేయాలి కూర్చోబెట్టుకున్నాను. వాల్యుబుల్ సజెషన్స్, ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎల్ఐసి ఎలా ఆర్గనైజ్గా వర్క్ అవుతుంది అని చెప్పి ఫీల్డ్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా క్యాన్వాస్ చేయాలి, ఇంకా నా పర్సనల్ ఇష్యూస్ నాకు చాలా మొమ్మటం ఎక్కువ. నేను పర్సన్తో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పటికీ నేను ఫేస్ చేస్తున్నా. ఈవెన్ నా ఓన్ ఫ్రెండ్స్ కూడా పాలసీ క్యాన్వాస్ చేయాలని చాలా ఇబ్బంది పడాను. బట్ సార్ దగ్గర నుండి పిలిచి కూర్చోబెట్టుకొని కొన్ని వాల్యుబుల్ సజెషన్స్. బట్ సార్తో నాకు 9 months ఎక్స్పీరియన్స్ ఉన్నా. నేను సార్ నా ఫ్యూచర్గా నేను ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్. అండ్ సార్ ఫ్యూచర్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఏమైనా అనుకుంటున్నాను. నాకు అన్నింటిలో సక్సెస్ సాధించి ఇంకా ఇత్యాదిగా years, 30 years, service 36 years. So it's not going to be very long. So we should have been అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే వస్తున్నారు. కానీ పని విషయంలోకి వచ్చేటప్పటికి ఎక్కడ ఆఫీస్లో కనిపించి పని చేసినట్టు ఇప్పుడు వచ్చేవాళ్ళు, ఎప్పుడు పోయేవాళ్ళు, ఎట్లా చేసేవాళ్ళు కూడా ఎవరికి తెలిసేది కదా. అలా ఆఫీస్ తెలిసేదేమో ఒకటి. చాలా సైలెంట్, అసలు ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడేసి ఆఫీస్లో ఆయన పని ఆయన చూసుకొని ఉండేవారు తప్పిస్తే ఏమీ లేదు. ఇప్పుడు మరీ కూడా బయట వేరే ఆర్గనైజేషన్లో కూడా ఆయన చేస్తున్నారు. ఈ సొసైటీకి సర్వీస్ చేయడం అనేది కొంతమందిలో మాత్రమే ఉంటుంది. అది సార్ కూడా చేస్తుంది కాబట్టి ఆయనకి ఎల్ఐసి తరఫున శుభాభివందనలు. రిటైర్మెంట్ లైఫ్ అనేది యాక్టివ్లో ఉంటేనే కూడా బాగా ఉంటుందనేది మా వ్యక్తిగత అభిప్రాయం. ఏదో ఇంటికే పంపించమైందమంటే ఏదో రిటైర్మెంట్ అయ్యామే అనేసి మానసికంగా కూడా కొద్దిగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ సార్ నిత్యనూతనంగా వ్యాపారంగా కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఏమే నువ్వు ఏం బాగుంటా ఉంది సాయంత్రం వస్తాను. హ్యాపీ జర్నీగా ఉండు, అలాగే కావ్యంగా జర్నీ ఉండాలని అనుకుంటున్నాను. ఎందుకంటే దెర్ ఇస్ నో టైం, దెర్ ఇస్ నో మనీ. All
always we are busy to schedule and busy to I think విశ్రాంతి ఆల్సో. ఎందుకంటే కష్టే పని ఉన్నారు, ఎంత కష్టపడితే కానీ అంత మనసు అంటే ట్యాబ్లెట్స్ కన్నా కష్టానికి ఉన్నంత విశ్రాంతి ఏ దానికి లేదని నేను నా మనసు ద్వారా మీకు మనవి చేసుకుంటాను. వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ మిస్టర్ మధు శర్మ గారు, డైనామిక్ పర్సనాలిటీ and having good character, receiving the customer and handling the customer in such a good manner. అది ముఖంలోనే ఉంది చిరునవ్వు. lovingly to deal the any. We never feel. He never feel also. The customer is also 1 lakh calls ఇచ్చేవాడు 10 lakhs calls ఇచ్చిపోతాడు. That is a greatness. And I am surprisingly today itself he is going to a retirement. Wow. The dynamic personality man even give a card to our juniors, and he is always lovingly and having with attachment to 2022 he is having attachment. ఒక డిబేట్లో ఆ సార్ రావడం, ఒక కోర్టు కేసుల గురించి ఆయన అడగడం సందేహం నేను తెలపడం జరిగింది. రామూర్తి గారు పొద్దు సార్కి నాకు మంచి లవ్లీ బ్రదర్ని ఇచ్చిపోయాడు. Lovely brother and as well as good development officer and good character person. I also request you, all of my colleagues, my seniors, officers, to bless you, allow you with cheerful and always with lovely family to attachment, as well as he is not a retirement, he is long lived to attachment very often to LIC office. And giving the good advice to our branch manager and colleagues and as well as trainers also. My hearty congratulations to all your family members. So, సార్ సర్వీస్ ముప్పై నాకు కూడా 36 years కానీ అంత పెద్దవాళ్ళని కూడా నన్ను నాన్న ఫస్ట్ తమ్ముడు అని నాకు అన్న లేదన్నమాట. సో ఇంకా సార్ అన్న అంటే తమ్ముడు అని ఎంతో ఆప్యాయంగా పిలిచారు దేవుణ్ణి. సో నాకు ఇక సార్ సొంత అన్నని భావించాను. సో ఆ రోజు నుంచి నన్ను దగ్గరికి తీసుకుని ప్రతిరోజు సార్ కాల్ చేయడానికి తీసుకొచ్చారు. సో ఎలా చేస్తున్నాను డౌట్స్ ఉంటే సార్ సపోర్ట్ ఉండాలని. థ్యాంక్ యూ. సార్తో నాకు పరిచయం 5 సంవత్సరాలు. సో నేను కోవిడ్ బ్యాచ్ ముందు సార్తో 2019 బ్యాచ్ నుంచి సార్తో పరిచయం అయింది. సో మాకు అప్పుడు వచ్చిన టైంలో డెవలప్మెంట్ ఆఫీసర్గా చేయాలంటే ఎలా అనే ఇది ఉండేది. సార్ని అంటే మా ప్రొఫెషన్ ఎలా ఉండేదంటే ఏ చేసినామంటే నెక్స్ట్ ఇయర్ ఏంటి అనేది కష్టం ఉండేది. కానీ మాకు సారు యంగర్ జనరేషన్కి చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే సో ఒక జాబ్ని ఎంజాయ్ మాకు అర్థమైంది. సో ఒక జాబ్ని ఎంజాయ్ చేస్తూ చేయాలి అనే విషయం సార్ దగ్గర నుంచి మేము బాగా. సో మీరు ఇలాగే హెల్తీగా ఉండాలనేసి ఆరోగ్యంగా ఉండాలనేసి నేను మా బ్యాచ్
చేసి రిటైర్ అవ్వడం అంటే చాలా గ్రేట్ సార్. హ్యాపీ రిటైర్మెంట్. సాధారణకి 26 days 30 days ఖర్చు ఉండొచ్చు. నాకు చేసి 30 days మాత్రమే. బట్ అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్లో మన్సూర్ సినిమా సార్ ప్లేస్ వచ్చింది అబ్బాయి అంటే అసలు ఆయన ఎలా ఉంటాడు ఆయన చూడాలని క్రేజీగా అనిపించింది. బట్ ఎప్పుడు ఆ కార్నర్ సీట్స్ రాగానే చెప్పగానే ఎప్పుడు చూసాం. ఫస్ట్ 10 days అయితే రాలేదు. ఎప్పుడు ఆ సీట్లో చూస్తున్నాం సార్ బట్ ఆయన ఎంట్రీ ఇచ్చిన టైంలో ఆయన చూడగానే అమ్మ వీటితో మాట్లాడగలను నేనేంటి ఇంత బాగా ఉన్నాడు ఇలా ఉన్నాడు అనిపించింది. బట్ ఒకసారి శివ సార్ కూర్చోగానే సార్ వచ్చారు. అదే రాగానే షాక్ అసలు సార్ ఇంకా జోలిగా ఉంటారా తమ్ముడు అని పిలుస్తారా అని వీళ్ళకి ఎలా వచ్చారంటే తొక్కేస్తారు అనే మాటలు వచ్చారు. సార్ వచ్చి తమ్ముడు కొంచెం ఎలా ఉంది నాది గుంటూరు కాదు గుంటూరు అని చెప్పగానే సార్ గుంటూరు అంతా మన రేంజ్లో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ సార్. ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. నేను కూడా అలాగే ఉండాలని చూస్తాను. అక్కాంలో రీచ్ అవ్వకపోవచ్చు. బట్ ఈ కాంపిటీషన్ పక్కా ఇస్తాను సార్. చూపిస్తాను థ్యాంక్ యూ సార్. ఆయన అందించే ప్రపోజల్స్ ఆయన అసిస్టెంట్ ఇచ్చే సపోర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా అవసరమైంది. దాని ద్వారా కూడా డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఆయన సపోర్ట్ తర్వాత శంకర్ గారు పోస్ట్ రిటైర్ గారు కూడా మంచి విషయాలు ఉంటారు. వెళ్ళాలని శ్రీరామ్ సారు, విశ్వం సారు, వీరయ్య గారు, రమణమూరి సారు ఇట్లా చాలా మంది అంటే ఫస్ట్ సీనియర్స్ అంతా రిటైర్డ్ అయిపోయినారు. ఆ తర్వాత సెకండ్ వర్షన్లో సార్తో పాటు ఉండేవారు చాలా తక్కువ ఉన్నారు. ఆ తర్వాత ఇంకా యూత్కి నెక్స్ట్ బ్యాచ్ ఉన్నారు. అంటే ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ అండి. సార్ సెకండ్ బ్యాచ్లో ఉన్నాడు. సెకండ్ బ్యాచ్లో మన బ్రాంచ్లో తక్కువ కానీ నెక్స్ట్ మంత్లో బ్రాంచ్ 2లో రిటైర్మెంట్ ఉన్నారు. సో ఏదైనా కానీ సార్కి ట్రాన్స్ఫర్ వచ్చింది అయినా కానీ ఆ డివిజన్ పోకుండా సార్ అడిగిండే ప్లేస్ ఇవ్వలేదు. అది మనకు అదృష్టం. కాబట్టి ఈ బ్రాంచ్లో ఇంకా కొన్ని రోజులు ఉండగలిగినాడు. లేకపోతే సార్ ఎప్పుడో సార్ చెప్పినట్లు చిత్తూరు డిస్టిక్ వెళ్ళిపోయాడు. సార్ ఎంతైనా అభిమానం చిత్తూరు నిలిచింది. కానీ సార్ నేను ఈ అనంతపురం డిస్టిక్లో ఉన్నాడు కాబట్టి అనంతపురం డిస్టిక్ వాడే మన సార్ అని చెప్పుకోవచ్చు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నా కానీ చిత్తూరు డిస్టిక్ అనంతపురం డిస్టిక్ మీద సార్కి ఎనలేని అభిమానం. ఎందుకంటే సార్ నేను చూడంగా సార్ వాళ్ళ ఏజెంట్లు చాలా మంది ఎండిఆర్టీ కానీ బిజినెస్ పరంగా పెద్ద పెద్ద పాలసీలు చాలా చేస్తారు. ముందు కాంపిటీషన్ పీరియడ్లోనే సార్ చాలా పాలసీలు చేశాడు. నేను సార్తో దాదాపు 20 years పనిచేశాను. కాబట్టి వాళ్ళ ఏజెంట్లు అయితేనేమి స్టాఫ్ మెంబర్స్ అయితేనేమి ఎప్పుడు కానీ సార్ ఎప్పుడు స్మైల్ అంట. అదే సార్కి జీవిత రహస్యం. ఎప్పుడు ఎవరితో కనుకున్నా కానీ నవ్వుతూ మాట్లాడతాడు. కాబట్టి వాళ్ళు ఎదుటివాడు 1 లక్ష చేయాలనుకున్నాడు కానీ 10 లక్షలు చేస్తాడని ఎవరో చెప్పారు కదా మన మిత్రుడు. అట్లా సార్ రహస్యం అదే అనమాట. అంటే డెవలప్మెంట్ ఆఫీసర్గా ఏదైనా ఎన్ని కష్టాలు ఉంటాయంటే స్టాఫ్ మెంబర్స్ కన్నా డెవలప్మెంట్ ఆఫీసర్ ఫీల్డ్ చాలా కష్టమైంది. ఎందుకంటే మన ఫీల్డ్ ఫోర్స్ అందరినీ ప్రత్యక్షంగా కొడుతున్నా కానీ సార్ సక్సెస్ఫుల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అని సభాముఖంగానే తెలియజేస్తున్నాను. సో సారు ఏ ఎంప్లాయీస్ యూనియన్ అంటే క్లాస్ 3 యూనియన్ కానీ NFAW కానీ అంతా కలిసికట్టుగా మేము ఏ కాల్స్ ఇచ్చినా కానీ సమైక్యంగా సార్ ఎల్లప్పుడూ మాత్రమే కలిసి ఉండేవాడు. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ చిన్న అంటే నిన్న మొన్న చేరిన డెవలప్మెంట్ ఆఫీసర్లు కానీ కొత్తగా చేరిన ఏజెంట్లకు కానీ సార్ ఎన్నో సలహాలు ఇచ్చి మన సంస్థ అభివృద్ధి కోసం ఎప్పుడూ పాటుపడ్డాడు. సారు భగవంతుడి వెంకటేశ్వర స్వామి ఆశిస్తారు. ఈరోజు మసూద్ శర్మ ఐకానిక్ పర్సనాలిటీ ఆఫ్ బ్రాంచ్లో ఎందుకంటే తను ఇప్పుడు వచ్చినప్పుడు నేను గుంటకల్లి ట్రాన్స్ఫర్ అయ్యి రావడం ఆల్మోస్ట్ కోయిన్సైడ్. అప్పటి నుంచి కూడా తను పరిచయం. ఆ పరిచయం ఎలా ఉంటుందంటే వాళ్ళ ఇంటికి నేను చాలాసార్లు వెళ్ళాను. వాళ్ళ అమ్మగారు ఆతిథ్యం ఆశీస్సులు తర్వాత మేడం గారు ఇక్కడ కూర్చున్నాగా కనపడుతున్నా కూడా విద్య కానీ విజ్ఞాన విషయంలో కానీ చాలా ఎత్తైనటువంటి వ్యక్తి. చాలా వెరీ ఎమినెంట్ స్కాలర్ ఐకన్స్. చాలా బాగా విషయాన్ని అనలైజ్ చేయడం కానీ ప్రజెంట్ చేయడంలో కానీ లెక్చరర్గా పనిచేస్తారు.
3-4 years నాకు అప్పుడు ఏజ్. అక్కడ రమణ తంకర్ వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. నాన్న మాత్రం చూసేవాడు అనమాట. ఎప్పుడంటే ఏం తప్ప ఎప్పుడు చూసినా రాత్రి ఎప్పుడో వస్తారో లేకపోతే ఎప్పుడు వస్తారో తెలియదు, 2-3 రోజులు క్యాంపులు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఫోన్ చేస్తా ఉంటే ఫోన్ ఉండేది కాదు చిన్నప్పుడు. నాకేం అనిపించాను నాన్న చెప్పడంతో మాట్లాడాలని చెప్పి. ఈ మధ్య అంటే నాన్న అంటే కొంచెం ఇంటి దగ్గర ఉంటూ ప్రశాంతంగా అంటే ఎప్పుడైనా ఫోన్ ఉంటాయి మాట్లాడచ్చు, కానీ నాకు అప్పుడు చిన్నప్పుడు అనిపించేది అనమాట, ఏంటప్ప ఇంతవరకు ఏం చేస్తుంటారు వీళ్ళు అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు అందరినీ చూస్తుంటే అనిపిస్తుంది అనమాట. అంటే ఎల్ఐసి ఇంత ప్రెషర్ ఉంటుంది, వర్క్ ప్రెషర్. బయట గవర్నమెంట్ జాబ్స్ అంటే అంతగా ప్రశాంతంగా ఉంటారు అంత అంటారు చెప్పి, కానీ అందరూ చెప్తుంటే మళ్ళీ అర్థమైంది నాకు ఇట్లా విషయం ఉంటుంది, ఇంతగా తిరగాల్సి వస్తుంది అని చెప్పి. అంత అప్పుడు ఆయన కష్టపడినాడు కాబట్టి ఇప్పుడు సుఖంగా ఉన్నాడన్న విషయం ఎల్ఐసిలో నాకు చూసి అర్థమైనాడు. ఫస్ట్ ఆ విషయం నేను అంటే కష్టపడితేనే మనం ముందు వెళ్తాము, ఎప్పుడైనా కష్టపడితేనే మనము ఏమైనా చేయగలమన్నది నాన్న నుంచి ఫస్ట్ నేను నేర్చుకునే విషయం. నెక్స్ట్ మా అమ్మ అనమాట. ఏ రోజైనా కూడా ఏ విషయం వచ్చినా అంటే నాన్న ఎప్పుడన్నా ఫ్రస్ట్రేషన్తో జాబ్ ఫ్రస్ట్రేషన్తో కానీ ఏది వచ్చినా కూడా కానీ ఇంటికి రాగానే అంటే కూల్గా ఉంటుంది అనమాట. ఏ విషయం జరిగినా కూడా అంత కూల్గా ఏమన్నా అన్నం భోజనం చేసి పెట్టడం కానీ తర్వాత అన్ని ప్రతిరోజు 36 ఏళ్ళు ఈ చేసిన దానికి కూడా అంటే మా అమ్మ కృషి కూడా చాలా ఉంది దాంట్లో. నాన్న అంత కష్టపడి వచ్చిన తర్వాత చేసిన దానికి ఈ లాస్ట్ 2-3 yearsలో మాత్రము నిజంగా నేను చెప్తున్నాను నాన్న చాలా ప్రశాంతంగా ఉన్నారు. అది మాత్రం అంటే ఇప్పుడు నాకు కానీ అప్పుడు పడిన కష్టం ఆ ఫోన్లో ఎర్రగా అయిపోయింది అది ఫేస్ వచ్చి. ఏమరా అంటే ఎక్కడో నేను అదేంటి ఏదో పల్లె దగ్గర ఎక్కడో పోయినాను, అక్కడ ఏమి మనకి నడిచేందుకంటే ఇదేంటి ఏదో అనిమల్స్ ఏదో వస్తుండి ఉంటాయి అట్లా పొజిషన్ ఉండేది. అర్ధరాత్రి అని చెప్పి చెప్పేవాడు అనమాట. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏమో మాట్లాడాలి మనకు తెలియదు ఇక్కడ. అదే ఇంకా నేను అదే మా అమ్మని నాన్న ఇద్దరు స్ఫూర్తిగా తీసుకొని లైఫ్లో ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా నాతో పాటు ఇక్కడ యాక్చువల్గా నా కొలిగ్ కూడా ఒక అబ్బాయి వచ్చాడు అనమాట, శ్రీకాంత్ అని చెప్పి. తను నా కొలిగ్ వచ్చాడు. నా తర్వాత నెక్స్ట్ రిక్రూట్మెంట్ బ్యాచ్ వచ్చాడు. సో యాక్చువల్గా ఇక్కడ చూస్తే అర్థమవుతున్నాడు ఎల్ఐసి అంటే ఒక ఫ్యామిలీ లాగా ఎట్లా అందరూ కలిసి ఉంటారని చెప్పి. అట్లా ఫ్యామిలీని ఎక్కడ మనం వేరే గవర్నమెంట్ సర్వీస్లో కూడా ఎక్స్పెక్ట్ చేయడం చాలా అర్థంగా ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తున్నాను అనమాట. అది చాలా మంచి విషయం ఎల్ఐసిలో. ఇంకా నాకు యాక్చువల్ చెప్పాలంటే ఇంట్లో ఇప్పుడు ఏమన్నా ఒకరోజు మా అమ్మ కింద పడిపోయినప్పుడు ఆ రోజు వచ్చి వచ్చి అప్పుడు చెప్తున్నారన్నమాట, ఇట్లా తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి అట్లా అంత మంచి ఫ్యామిలీ బాండింగ్ ఎవరైనా చూసే గుర్తుపట్టడం అట్లాంటివి విషయాలన్నీ కూడా ఉన్నాయన్నమాట ఎల్ఐసిలో. అది ఎల్ఐసి సంస్థ యొక్క గొప్పతనము. అందులో మా నాన్నగారు ఏ విధంగా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తారనేది కూడా ఇది ఒక అంటే ఒక నిదర్శనం అనమాట. ఇట్లా ఎవరైనా మనకు ఇంతమంది హెల్ప్ చేస్తున్నారు, ఇంతమంది గుర్తుపడుతున్నారు, ఇంతమంది సాయం చేయడానికి ముందుకు వస్తున్నారంటే అది ఖచ్చితంగా అంటే ఇంకొక వ్యక్తి ఎవరైనా అంత స్ట్రాంగ్ ఫోర్స్ మన వెనకాల ఉంది అంటే ఉందంటేనే ఇంతమంది ముందుకు వస్తారు. అట్లాంటి స్ట్రాంగ్ ఫోర్స్ ఆయన అని చెప్పి నాకు అర్థమైంది. స్మైలింగ్ ఫేస్తో కస్టమర్ని ఆకట్టుకోవడం కానీ అట్లాంటిది నేను ఇదే పాటిస్తాను అనమాట. నాకు ఆఫీస్లో వచ్చినప్పుడు కూడా చాలా మంది కోపంతో ముందుకు వచ్చేవాళ్ళు. ఓకే మనకు స్మైలింగ్ ఫేస్తో ఇట్లా మాట్లాడితే ఎక్కువ అయిపోతారు ఒక పర్సన్ అన్నది నాకు మళ్ళీ అర్థమైన విషయం. కావాలంటే ఆయన కోపం కూడా వస్తుంది అనమాట. ఎప్పుడు ఇంకా విషయం లాస్ట్ వరకు వచ్చినప్పుడు అప్పుడు వస్తుంది ఏమంటే ఆ స్టేజ్ ఎప్పుడు తీసుకెళ్ళాడు ఆయన ముందే కట్ చేస్తాడు. అది అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ ఛాన్స్ ఇచ్చి మాట్లాడే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. నాన్న చూసినప్పుడు ప్రశాంతంగా ఉంటారు. ఆ తర్వాత పెద్ద టెన్షన్ తీసుకున్నట్టే ఎప్పుడు అనిపించదు. నాన్న నుంచి ఫస్ట్ నేర్చుకునేది ఎప్పుడే కానీ టెన్షన్ పడదు నాన్న. నేను గేమ్స్ ఆడేటప్పుడు కానీ ఎక్కడే కానీ నాకు చాలా స్ట్రెస్ వచ్చేది. ఎక్కడ పోయినా ఆ భయం వలన అర్థం పడిపోయేవాడిని. నాన్న నిలబెట్టిన భయపడుతున్నా నిలబడాడు, నీ ధైర్యంతోనే మనం అర్థం ఓడిస్తామని చెప్పి నాకు చెప్తే నాకు చాలా ధైర్యం వచ్చింది అనమాట. దానివల్ల నేను చాలా కాన్ఫిడెన్స్ గెలిచాను, కానీ నా స్పోర్ట్స్ కెరీర్లో ముందుకు పోవడమే జరిగింది. అదే కాకుండా స్టడీస్ పరంగా కూడా నాన్న నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను కొన్ని పాయింట్స్లో నాకు స్కోర్ అంతా చాలా తక్కువ అయిపోయి ఇట్లా పరిస్థితులు వచ్చినాయన్నమాట. సో అప్పుడు కూడా నాన్నకు నైట్ ఫోన్ చేసి ఇక్కడ జరిగిన నాకు తక్కువ వస్తున్నాయి, కష్టపడిన మార్క్స్ రావడం లేదు, ఏం చేయాలని అడిగినప్పుడు నాన్న నాకు నైట్ అంతా నైట్ 12-1 గంటల కూడా ఫోన్ ఎత్తి మాట్లాడేవాళ్ళు. సో అది నాకు నా కెరీర్ పరంగా చాలా హెల్ప్ అయింది. సో ఈ విషయాల్లో మాత్రం నా నాన్న చాలా స్ఫూర్తిదాయకంగా చూస్తాను. అంతే.
55 వేసిండి ఇక్కడ వచ్చినప్పుడు స్టాల్వర్స్ అన్నమాట విష్ణువు శ్రీరాముడు శ్రీనివాసుడు ఇంకా స్టాల్వర్స్ ఉంటే వీళ్ళు ఎక్కడ బస్ అదే అనుకుంటున్నారు కానీ నా కాన్వర్సేషన్స్ వాళ్ళు బస్ మిత్రుడు అజయ్ కుమార్ గారికి, తమ్ముడు సూర్యబాబు గారికి, మరి ఇక్కడ ఉన్న తమ్ముడు చెల్లెలే నేను భావిస్తున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు, శుభాభినందనలు. ఇక్కడికి వచ్చిన దానికి చాలా కృతజ్ఞతలు అందజేస్తున్నాను. అందరూ అనుకుంటున్నట్టు డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ నేను ఏ రోజు కూడా కష్టము అని ఎప్పుడు భావించాను. సేల్స్ లో ఒక కామన్ ఉంటుంది, ఫస్ట్ సెల్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ యువర్ ప్రొడక్ట్. నువ్వు ఆ ప్రొఫెషన్ అంకితం చేసుకోగలిగినావంటే ఆటోమేటిక్ గా మనం వ్యాపారం ఏ విధంగా ముందుకు పోకూడదో ఆలోచనలు అవే వచ్చేస్తాయి. నేను ప్రాణంగా నమ్ముతాను. ఈ ప్రాసెస్ లో నేను చేరినప్పుడు 88లో అసలు రోడ్లు ఉండేవి కావు, మొత్తం అన్ని
బయలుదేరి ఎక్కడ విలేజ్కి వెళ్ళామంటే సాయంత్రం 4 గంటలకు లాస్ట్ బస్ అయిపోతుంది. మేము తీరా ఇక్కడి నుంచి బయలుదేరి ఆ మల్లెకి వెళ్ళేటప్పటికి ఆ ఏజెంట్ రోజుకుంటారు వాళ్ళు అంతమంది వచ్చేసారు. సో ఈ టైంలో కమ్యూనికేషన్ అనేది చాలా ఇబ్బందికరమైన రోజులు. అయితే ఇంత వర్షం పట్టిస్తాను అందరికీ అంటారమ్మా, అంతా ఉండిపోయింది వెహికల్. సో ఫ్రెండ్లీ యాటిట్యూడ్లోనే ఫస్ట్ నుంచి కూడా నేను నా టీం బిల్డప్ చేసుకున్నాను అనుకుంటున్నాను. నాకు సాధ్యమైనంత మీరేం చేస్తారంటే నా ఏది కూడా నేను సెంట్రలైజ్ చేసుకోవాలి, సాధ్యమైనంత మీరు డిసెంట్రలైజ్ చేస్తాను. ఆ వ్యక్తి ఎవరైనా సరే ఏజెన్సీ తీసుకున్న తర్వాత వాళ్ళ సీట్కి వెళ్ళి ఆ వర్క్ అనేది వాళ్ళు నేర్చుకోవాలి, ఇండిపెండెంట్గా కావాలి. రేపు అసోసియేషన్లో కానీ ఎక్స్ప్రెస్ కానీ ఎవరున్నా లేకపోయినా వారు సొంతంగా ఆ పని చేసుకోగలిగితేనే ఆ వృత్తిలో బయట రావాలి. డిపెండెన్స్ అనేది ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేదు. సో నేను సాధ్యమైనంత వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంచేదానికి ప్రయత్నం చేశాను. ఇక ఈ ప్రాసెస్లో ఆ ప్రోడక్ట్ ఫండ్ బిజినెస్ పెట్టేటప్పుడు సో మా అబ్బాయి చెప్పినట్టు అది ఎక్కడ మేము కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ మొత్తం రాష్ట్రం అంతా తిరిగినామండి. సో అంటే మాకు అప్పుడు పనికి వచ్చిందంటే అన్ని కాన్సెప్ట్ లేదు. సో ఆ బిజినెస్ తెచ్చుకోవడానికి ఎన్నో లేదు, దాంట్లో రాజకీయాలు, ఇన్ఫ్లుయెన్స్, పెట్టుబడులు ఒకటిగా. సో ఇవన్నీ చేసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే మా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడిపోయిన పరిస్థితి వాళ్ళు. సో అందరూ మార్చుకున్నారు. స్టిల్ ఆ ఫ్లో ఉంటుంది కాబట్టి బిజినెస్ బాగా చేయగలిగినాము. ఈ రోజు ఆ బిజినెస్ చేయగలిగినాము కాబట్టి అందరూ మేము ఉండగలిగినాము. దానికి వాళ్ళ సహకారం నేను ఎప్పుడు సామాన్యంగా చెప్పినట్టు అర్థం చెప్పినట్టు 99% ఎప్పుడు టెన్షన్గా ఫీల్ కావాలి విషయం కూడా అంతే సార్ మరీ ఎక్కువైంది కాదు. సో నాకు ఈ ప్రాసెస్లో ఫస్ట్ నుంచి కూడా నాకు సోషల్ సర్వీస్ అనేది నా మైండ్లో ఉంది. చిన్నప్పటి నుంచి కూడా ఐ స్టార్టెడ్ విత్ ఆర్గనైజేషన్ ఫర్ యూత్ సర్వీస్ సొసైటీ అని 1983-84 ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు దానికి అనుబంధ సంస్థగా పెట్టింది. సో ఫస్ట్ నుంచి కొంత రాజకీయాల్లో చాలా దూరంగా ఉంటుంది. సో రాజకీయాల్లో ఉంటుంది. సో దాని రాజకీయాల్లో మా ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పెడితే దాన్ని వదిలేసి ఢిల్లీకి వెళ్ళిపోయారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఐసోలేట్ చేశారు. సో దాని వన్ ఆఫ్ మై రూమ్ చంద్రశేఖర్ గారు మీనా నుంచి ఆయన నా 78 years old. ఆయన నా రూమ్ పెట్టారు. ఆయన ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫ్ పోస్ట్ ఉంటుంది అని చెప్పి నాకు ఆఫర్ ఇవ్వడం, అలా ఎల్ఐసి రావడం జరిగింది. ఆయన కూడా 6వ తేదీ ఫంక్షన్లో వస్తారు. ఈజ్ నౌ 83 years old. సో స్టిల్ ఈ మోటివేటెడ్ పీపుల్ బికమ్ డెవలప్మెంట్ ఆఫీసర్. సో నేను ఈ నా ప్రాసెస్లో ఫస్ట్ నుంచి కూడా ఎస్పెషల్లీ ఈ కోవిడ్ పీరియడ్లో మా ఇంట్లో చాలా టెన్షన్ పడ్డారనే విషయం నాకు బాగా తెలుసు. ఒక కపుల్ దేవర్ స్టక్ అప్ అట్ అనంతపూర్ రైల్వే స్టేషన్. ఆ కోవిడ్ టైంలో మేము వాళ్ళు ఏంటి వెస్ట్ బెంగాల్ ఒక ఆవిడకి 88 years, వాళ్ళ హస్బెండ్ 92 years. సో ఆ కోవిడ్ పీరియడ్లో మనం వెళ్ళి 10% తీసుకెళ్ళి వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేసి ఇంటికి వెళ్ళాము. సో చాలా మందికి కోవిడ్ పీరియడ్ బయటకు వచ్చిన భయం అటువంటి వెళ్ళి రావడం అనేది నేను అప్పట్లో మా ఇంట్లో చెప్పలేదు. నాకు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఒక స్టాఫ్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్తో మాట్లాడడం, ఆ తర్వాత ఈవెన్ మినిస్టర్తో మాట్లాడడం కూడా మాకు స్క్రీన్ దొరకలేదు, బెడ్ దొరకలేదు. అట్లా చేసి వాళ్ళిద్దరూ బతికి వాళ్ళిద్దరు సర్వైవ్ అయ్యారు. వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి మళ్ళీ సెటప్ కలిగారు. సో ఇటువంటి సర్వీస్ అనేది హై రిస్క్ జోన్లో వెళ్ళిపోతాను ఒకసారి. ఆ రిస్క్ జోన్ సర్వీస్లో కూడా మా ఆరోగ్యం నాకు చాలా భయపడే సందర్భాలు చాలా ఉంటాయి. చెప్పుకుంటూ వెళ్తే నాకు చాలా సహకారం అనిపించింది. కాబట్టి సభాముఖంగా నా మధ్య నమ్మకంతో తెలియజేస్తాను. పోతే అన్ని విధాల ఆఫీస్లో ఏ రోజు వచ్చినా ఎక్కడ ఏ సీట్లో కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది జరగలేదు. సంతోషంగా నా డెవలప్మెంట్ స్టార్ట్ జరిగింది. ఈరోజు ఇంతమంది మా తమ్ముడు మాట్లాడుతుంటే ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్యామిలీ. అఫ్కోర్స్ నో రెగ్యులర్గా నేను చెప్పలేకపోవచ్చు, కానీ నా నెక్స్ట్ అసైన్మెంట్ ఇస్ వెరీ బిగ్ అసైన్మెంట్. నేను ప్రస్తుతం సౌత్ ఇండియాలో ఈరోజు తెలియదు యాక్చువల్లీ ఇన్ఛార్జ్ ఆఫ్ సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ అడ్వైజర్ ఉంటాను. పర్హాప్స్ ఐ మీన్ ఎలివేటెడ్ ఫర్ ద నేషన్ విత్ ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఫోన్ అయితే నాకు చాలా హెల్ప్ నాకు మోస్ట్లీ మా ఆఫీసెస్ అని 9 టైం అక్కడ ఓపెన్ చేస్తాను స్విట్జర్లాండ్. సో ఇక్కడ నేను వర్కౌట్ చేయాలి. సో నాకు టైం దొరికినప్పుడు
దాంట్లో ఎటువంటి సందేహం లేదండి. ఆర్గన్ డొనేషన్ నేను ఎప్పుడు ఆర్గన్ డొనేషన్ చెప్తాను. అండ్ ద ఫస్ట్ ఆర్గన్ డొనేషన్ ఫ్రమ్ ది హ్యూమన్ రైట్స్. Then I have donated all my parts, all my organs to the government of India. And so these are the things చాలా మందికి they are not able to know in that sense. So నాకు ఫస్ట్ నుంచి కూడా సోషల్ సర్వీస్ అంటే ఫస్ట్ ప్యాషన్. డెవలప్మెంట్ ఆఫీసర్గా కూడా నేను ఎందుకు ఇల్లులో ఉండగలిగినానంటే నాకు ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్గా చాలా ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ డిస్టర్బ్ లేదు ఇన్ సెన్స్ నా ఆఫీస్లో చేసుకుంటూ సోషల్ సర్వీస్ కూడా చేసుకోగలిగినాను. కాబట్టి ఆ ఆనందం ఆ సాటిస్ఫాక్షనే నన్ను ఇంతవరకు విషయంలో నేను ఆనందంగా అనుకుంటున్నాను. ఈ నా ప్రస్థానంలో నాకు ఎంతో మంది ఎస్డిఎంస్ ఎకనామిక్స్ ఎస్ఐ బ్యాంక్ అందరూ నా సహకరించారు. వాళ్ళందరికీ నా పేరు పేరు చేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో ఆనందంగా విషయం మాట్లాడుతున్నారు. అందరికీ ఇక్కడ నుంచి ఇన్విటేషన్ ఇస్తున్నారు. 6వ తేదీ Alexander 9:30 and lunch. Please join me for lunch. And each one of you for giving this wonderful lunch. Thank you very much, sir. Thank you. కొత్త కథలే మొదలైనయే చిన్ని గుండెలే తుళ్ళిపడనే సర్వీస్ చేసి మా అందరికి సర్వీస్ అందించి ఇంతమంది పని కల్పించిన వాళ్ళలో ఒకరు కావడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఫీల్డ్ ఫోర్స్ లేకపోతే ఆర్గనైజేషన్ లేదు. ఎందుకంటే వాళ్ళే ఉన్నది మొత్తం వాళ్ళు మాకు వర్క్ తెస్తే ఇంత ఆర్గనైజేషన్ ఇంతమందికి పని కల్పిస్తున్నారు. సో ఇంతమంది పని కలిగిస్తూ ప్రపంచ స్థాయిలో ఉన్నత శ్రేణిలో ఉన్నటువంటి సంస్థలో మనం ఉంది. ఆయన తొలిగా మనం ఉండడం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. సో ప్రతి ఒక్కరు అంటే ఎంప్లాయీస్ ఏదైనా ఉంది, ఏజెంట్స్ ఏదైనా ఉంది, అదేవిధంగా మన యొక్క కొలీగ్స్ ఏదైనా ప్రతి ఒక్కరు ఈ రోజు వచ్చి వాళ్ళ యొక్క అనుభవాన్ని ఆయనతో పంచుకొని ఈ రోజు ఆయన ఎంత సక్సెస్ఫుల్ గా ఉన్నారో అందరికీ తెలుసు. కానీ దూరుకున్న వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తిని నేను చూస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఇలాంటి వ్యక్తిని మనకు దొరకరు. బట్ రికార్డ్ అవుతున్నారు. ఎందుకంటే బేసికల్ గానే సార్ స్వభావి సంఘ సేవ చేయాలని ఉద్దేశించిన వాళ్ళు నేను కూడా సార్ని చూసి నేను నేర్చుకున్నది ఏమంటే చాలా సార్లు ఎవరన్నా ఏదన్నా విషయం నుంచి మనసు నచ్చుకుంటే